బ్లౌజ్ని ఎంత బాగా డిజైన్ చేసినా చంక క్రింది వైపున ముడతలు లేదా లూజ్ వస్తూ ఉందా, అయితే హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకోండి. ఫస్ట్ లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తే 4 వైపులా జాయింట్ వేసుకోవాలి. అలా కాకుండా ఈ విధంగా ప్లేస్ చేశారనుకోండి, ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ని ఇలా తీసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సేమ్ మార్కింగ్ని పై వైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 6.5 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కరువుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు. ఇలా నీట్గా షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఎంత నీట్గా హ్యాండ్కి కరువు తీస్తామో ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది. ఇలా బాడీ ఫిట్టింగ్ పాయింట్, ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఈ 2 మార్కింగ్స్ని ఇలా మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర వ్రింకిల్స్ వస్తున్నాయి అంటున్నారు కదా, సన్నగా ఉన్నా బొద్దుగా ఉన్నా ఇలా పై వైపు నుంచి 6 ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసుకొని మామూలుగా చంక క్రింది వైపున లూజ్ కూడా తీసుకోండి. లూజ్కి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుని తీసుకొని మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఇలా కరువు షేప్లో స్టిచ్ వేసుకోవాలి. బొద్దుగా ఉన్న వాళ్ళకి అటువైపుకి మార్కింగ్ వస్తుంది. అదే విధంగా స్టిచ్ వేస్తే చంక క్రింది వైపున ఒక్క ముడత కూడా రాదు. నెక్స్ట్ లోతు కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా మధ్యలోకి మార్క్ చేసుకొని బ్లౌజ్ సైజును బట్టి 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ లేదా 1/2 ఇంచ్కి 1 పాయింట్ ఎక్కువతో లోతుని కరెక్ట్గా ఈ షేప్ వచ్చేలా కట్ చేసుకోండి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.